శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం శని రాహువుల కలయిక వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఈ శని రాహువులు మీనరాశిలో కలవడము, అంతేకాకుండా ఈ నెల అంటే మార్చి 30, 2025 నుంచి వీళ్ళిద్దరి కలయిక 18 మే 2025 వరకు, అంటే సుమారుగా 50 రోజుల పాటు వీళ్ళు అంటే శని రాహువులు కలవడం వలన సర్పదోషం ఉంటుంది. రాహు ఎవరితో కలిసినా సర్పదోషం ఉంటుంది. సో ఈ కలయిక వలన అన్ని రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా అసలు శని రాహువులు ఏం ఫలితాలు ఇస్తారో అనేది తెలుసుకుందాం. శని రాహువులు లగ్నంలోను, చతుర్థ భావంలోను, అలాగే సప్తమ స్థానంలోను, అష్టమ స్థానంలోను, 12వ భావంలోనూ ఉంటే వ్యతిరేక ఫలితాలు ఇస్తారు. అంటే మంచి ఫలితాలు అనేవి ఇవ్వరు. అంతేకాకుండా 3వ ఇంట్లోనూ అంటే 3rd హౌస్, 6th హౌస్ అండ్ 11th హౌస్, ఇవి అంటే పాపులు అనమాట. 3, 6, 11 స్థానాల్లో వీళ్ళు మంచి చేయడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఈ కలయిక వలన చాలామందిలో కొంతమందికి డైవర్స్ రావడము, డైవర్స్ కోసం వెళ్ళిపోవడము, అలాగే డెత్ ఆఫ్ పార్ట్నర్ అంటాం. అంటే కొంతమందికి, అందరికీ కాదు, వాళ్ళ జాతకాల రీత్యా జరుగుతున్న దశల రీత్యా ఉంటుంది. కానీ జనరల్గా చెప్పడం ఏంటంటే శని రాహువుల కలయిక వలన డైవర్స్ అవ్వడము కొంతమందికి, అలాగే డెత్ ఆఫ్ పార్ట్నర్ ఉండడము జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ కలయిక వలన తరచూ చిన్నపిల్లలకి అనారోగ్య సమస్యలు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా అండి, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి కానీ, చిల్డ్రన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కానీ కన్సీవ్ అవ్వడం కొద్దిగా కష్టతరంగా ఉంటుంది ఈ శని రాహువుల కలయిక వలన. అంతేకాకుండా ఈ శని రాహువుల కలయిక వలన ఫ్యామిలీలో మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే గొడవలు, మనస్పర్ధలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయండి. అంతేకాకుండా విద్యార్థులకి విద్యలో కూడా ఆటంకాలు ఎదురవడానికి, అలాగే ఉద్యోగస్తులు కూడా వాళ్ళ ఉద్యోగాల్లో ప్రాబ్లమ్స్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కెరీర్ ఇంప్రూవ్మెంట్ అంటారు కదా, అంటే మన లైఫ్లో డెవలప్మెంట్స్ అంటాం కదా, అదొకటిని. దాంట్లోనూ మ్యారిటైల్ లైఫ్లోనూ, అలాగే బిజినెస్లో కూడా చాలా ఇబ్బందులు పడడానికి ఈ కలయిక అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఏ రాశిలోనైనా ఈ శని రాహువులు కలిసి ఉంటే అది దాన్ని సర్పదోషము అంటాం. చాలామందికి ఇలా ఉంటే లగ్జరియస్ లైఫ్ అంటే బ్రహ్మాండమైన లైఫ్ లీడ్ చేయలేకపోవడము, అనుభవించలేకపోవడము, కంఫర్టబుల్గా ఎంజాయ్ చేయలేకపోవడము, ఇవన్నీ ఉంటాయన్నమాట. అంటే కంఫర్టబుల్నెస్ ఉండకపోవడము, లగ్జరియస్ లైఫ్ని అనుభవించలేకపోవడము శని రాహుల వలన జరుగుతూ ఉంటుంది. అది కేవలము 50 రోజులు మాత్రమే. మే 18వ తారీఖు వరకు మాత్రమే. 18 తర్వాత నుంచి రాహు కుంభరాశిలోకి వస్తాడు. అప్పుడు మనం ఇంకా చెప్పుకుందాం. ఇప్పుడు మనం ఈ శని రాహువులు కలయికని ప్రతి రాశి వారికి, అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు, అంటే 12 రాశుల వాళ్ళకి ఈ కలయిక వలన ప్రభావం ఎలా ఉండబోతోంది ఉండబోతుందని తెలుసుకుందాం. కాకపోతే ఇది అందరికీ వర్తించదండి. మన జాతకాల రీత్యా జరుగుతున్న దశల రీత్యా మాత్రం ఆధారపడి ఉంటుంది. ఈ శని రాహుల కలయిక ప్రతి రాశి వారు నాలెడ్జబుల్ తెలుసుకోవడం కోసం మాత్రమే తప్ప గబుక్కుని మీరు హర్ట్ అవ్వడము, అయ్య బాబోయ్ ఏంటవుతున్నారు అదే ఏం భయపడుతున్న అవసరం లేనే లేదు. దానికి రెమెడీస్ కూడా ఉన్నాయి కదా, అది చేసుకుందాం. సో ఇప్పుడు మనం శని రాహుల గురించి తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారికి ఈ బాగానే ఉంటుందండి. అంటే బాగానే ఉంటుందంటే పర్వాలేదు, అంటే మంచి చెడులు కలయిక ఉంటాయి మీకు. మీ రాశి వారికి శని రాహుల కలయిక అంత మంచిది కాదు. పంచమ స్థానంలో ఉన్న రాహు సర్పదోషాన్ని ఇస్తాడుగా, మరి పంచమంలోను సప్తమ స్థానంలోనూ ఈ దోషాలు మీకుంటాయంటే సర్పదోషము ఆపాదించబడుతుంది. వలన చిల్డ్రన్ పుట్టే టైంకి అంటే కన్సీవ్ అవ్వడానికి ఇబ్బంది పడుతుంటారు. పిల్లలు పడడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి ఈ 50 రోజులు. అంటే మీద అసలు ఉండవని అర్థమా? ఉంటాయి.
కాకపోతే ఏంటంటే డిలే ఉంటుందని కొంతమందికి అర్థము. మీ జాతకాల రీత్యా ఖచ్చితంగా బాగుండొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ కలయిక అకారణాలుగా కలహాలు ఉంటాయండి. అసలు సమయం సందర్భం లేకుండా బిదివాడితో పోట్లాడేస్తుంటారు. అలాగే రుణ వ్యాపారాల్లో నష్టాలు ఉంటాయి, రుణాలు చేయవలసి వస్తుంటుంది, వ్యాపారాల్లో నష్టాలు ఉంటాయి, కష్ట పరంపరలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. సర్పదోషం మీకు ఉంది రాహు వలన. అలాగే దైవానుగ్రహం వలన పుత్రులు కలిగి ఉంటారు ఉండే. ఎందుకంటే పంచమస్థానంలో శని ఉన్నా మీకు సర్పదోషం ఉన్నా కూడా దైవానుగ్రహం ఉంది కాబట్టి మీకు సంతానం కలిగి ఉంటారు. శని వలన జనరల్గా బంధువులతోనూ స్నేహితులతోనూ తగాదాలు రావడానికి, మనస్పర్ధలు రావడానికి, విభేదాలు రావడానికి కూడా, వాళ్ళు మీ నుంచి దూరం అవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో కూడా మీకు అనుబంధాలు సంబంధాలు కూడా అంతంత మాత్రంగానే అంత అద్భుతంగా మాత్రం ఉండవండి. మీ వృత్తిలోనూ వ్యాపారాల్లోనూ ఒడిదుడుకులు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి ప్రేమ వైఫల్యం జరుగుతుంది. నిరాశ, నిస్పృహ, మానసిక బాధలు, శారీరక శ్రమ, సుఖహీనత ఇవన్నీ ఉంటాయి. నిలకడలేని మనస్సు, బుద్ధి సక్రమ మార్గంలో లేకపోవడము, శారీరకంగా మానసిక అనారోగ్య సమస్యలు, బంధువుల పీడ, శరీర పీడ, ఇంట్లో గృహంలో పీడ, ఇవన్నీ అంటాం కదా, ఇవి ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే పంచమస్థానంలో సర్పదోషం ఉందండి. ఇది అన్నీ కూడా మీకు ఉంటుందా, మీకేం కాదు, తెలుసుకోవడం మాత్రమే మీకు చెప్తున్నా. సో మీరు ఆరాధించవలసిన దేవుడు సుబ్రహ్మణ్య స్వామి అండి. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించడం వలన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వలన చక్కటి సంతానం, సత్సంతానము సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించుకోవడం వలన. అలాగే సూర్యారాధన కూడా చేయాలండి. సూర్యారాధన, గాయత్రి మంత్ర జప మహిమ బ్రహ్మాండంగా ఉంటుందండి. గాయత్రి మంత్రాన్ని నిరంతరము మీరు చేయాల్సిందే. సూర్యభగవాన్ని నిరంతరము కొలవడం వలన చక్కటి అదృష్టం కలగడమే కాకుండా మీ ఉద్యోగంలో కూడా నిరంతరము వృద్ధి కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మా ఆది ఆస్ట్రాలజీలో మనకి జనరల్గానంటే మేము రాశి ఫలాలు, వార ఫలాలు, మంత్రి ఫలాలు, అలాగే శని రాహుల కొన్ని కాంబినేషన్స్ ప్రకారము ఆ మంత్లో ఆ నెలలో ఏం జరుగుతాయో అవన్నీ కూడా మా ఆది ఆస్ట్రాలజీ తరపున మేము అప్లోడ్ చేస్తూ ఉంటామండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని మీరు నొక్కి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల నా ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. అంతేకాకుండా నేను శాస్త్ర ప్రమాణం ప్రకారము మ్యాక్సిమం ఎఫర్ట్స్ తోటి నేను ఇలా చెప్పడం జరుగుతుంది ప్రతి రాశిలోనూ. అలాగే గ్రహాలు ఇచ్చే ఫలితాలు కూడా నేను చదివిన బుక్స్లోంచి నేను ఆధారంగా చెప్పడానికి ట్రై చెప్తుంటాను. సో మీకు నచ్చిందని అనుకుంటుంటాను. అలాగే విదేశాల్లో ఉన్న వాళ్ళకి, అలాగే మన దేశంలో ఉన్న వాళ్ళందరికీ నా విన్నపం ఏంటంటే, మీరు మా ఆది ఆస్ట్రాలజీని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి.